హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఫ్యామిలీతోని అవుటింగ్ అయితే వెళ్ళాము. ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, మన వైజాగ్లో ఉన్న కైలాసగిరి అనమాట. సో కైలాసగిరిలోని కొన్ని కొత్త ఐటమ్స్ అయితే పెట్టారు కదా, సో అవన్నీ చూడడానికి అని చెప్పి నార్మల్గా ఫ్యామిలీ పిక్నిక్ అయితే మేము వేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఇలాగా కొన్ని షాప్స్తో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ట్రైన్ జర్నీ తెలిసిందే కదా, జస్ట్ మొత్తం రౌండ్ అంతా చాలా స్లోగా తీసుకెళ్తున్నారు అనమాట ట్రైన్ అయితే. సో ఇక్కడ డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా మన గర్ల్స్ నీడ్స్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో ఆ రోజు మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి, సో సాటర్డే సండే వీకెండ్ కాబట్టి రష్గా ఉంటుంది కదా. సో కైలాసగిరి అయితే రష్గా ఉంది. సో ఇవి వచ్చేసి హార్స్ రైడ్, చిన్నపిల్లలు ఎక్కడానికి అయితే బాగుంటుంది కదా హార్స్ రైడ్. ఇలా ఒక 4 హార్సెస్ అయితే మనకి కైలాసగిరిలో ఉన్నాయన్నమాట. సో మనకి తినడానికి క్యాంటీన్, అండ్ ఫైనలీ ఇక్కడ చూస్తే మనకి శివుడు పార్వతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా. సో మంచిగా ఈ శివుడు పార్వతి దగ్గర అయితే అసలు పిక్స్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదనమాట, అంత రష్గా ఉంది. సో వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది అయితే ఫుడ్స్ తెచ్చుకొని అక్కడ లైక్ పిక్నిక్ లాగా అయితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఈ మ్యూజియం అయితే చిన్నపిల్లలకి బాగుంటుంది. సో అంటే మేము ఆన్ ద వేలో ఏమేమి చూసాము అని చెప్పి నేనైతే తీసాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్స్ లంచ్ టైం అనమాట. అరౌండ్ మేము వెళ్ళేటప్పటికి 2 o'clock అయిపోయింది. సో ఇక్కడ మేము ప్రిపేర్ చేసుకొని వచ్చిన ఫుడ్ని అయితే మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా ఆకలేసేస్తుంది. మా పిన్ని, అన్నయ్య, పిన్ని వాళ్ళ పిల్లలు, చెల్లెళ్ళు, మమ్మీ, మేమందరం ఇలా గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఇంకా మా అక్క పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మేము మా అందరం అక్క పాప అయితే మిడిల్లో యాడ్ అయ్యారు. సో ఇక్కడ మేము ఫుడ్ అయితే తీసుకుంటాం. ఇదిగో ఈ పొట్టితే మా అక్క వాళ్ళ పాప, చిన్నక్క వాళ్ళ పాప అనమాట. సో ఇలా మేము ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే మేము తినేసాం అనమాట. మా చుట్టుపక్కల కూడా చాలామంది ఫ్యామిలీస్తో గ్యాదరింగ్ అయ్యారు. సో మమ్మీ మంచిగా నాన్ వెజ్ అండ్ అన్నయ్య బిర్యానీ, ఇలా మేము అందరం ఒక్కొక్క వెరైటీస్ని అయితే పట్టుకెళ్ళాము. పిన్ని వచ్చేటప్పటికి పిన్ని మంచిగా కర్రీస్ అయితే చేసి తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఫుడ్ తినేసాము, డ్రింక్స్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మన కైలాసగిరిలోని ఇప్పుడు జస్ట్ ఎక్కువ చేంజ్ అయింది ఏంటంటే ఇదే సైక్లింగ్ అనమాట. అండ్ సైక్లింగ్ అండ్ జిప్ లైన్ వచ్చేసి కాస్ట్ అయితే టూ మచ్ అనమాట. 350 ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క దానికి. మనం అరకులో కానీ సైక్లింగ్ జిప్ లైన్ మనం ట్రై చేసినట్టయితే జస్ట్ 200 రూపీస్కే మనకి చేయొచ్చు అనమాట. బట్ కైలాసగిరిలో మాత్రం టూ మచ్ ఆఫ్ కాస్ట్. అండ్ ప్లేస్ చూస్తేనే నాకు చాలా భయం వేసింది అనమాట. ట్రై చేద్దాం అనుకున్నాను కానీ చాలా భయం వేసింది. బట్ అరకులో నేనైతే ట్రై చేశాను సైక్లింగ్, అంత ఫియర్ అనిపించలేదు. బట్ ఇక్కడ చూస్తూనే వ్యూ చూస్తుంటేనే నాకు చాలా భయం అనిపించి మేమైతే ట్రై చేయలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, గర్ల్స్ మోస్ట్లీ ఈ జిప్ లైన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మోర్ దెన్ బాయ్స్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి ఈ జిప్ లైన్ అండ్ సైక్లింగ్ పక్కనే ఇది కొంచెం కార్నర్లో ఈ ఐ లవ్ వైజాగ్ లాగా ఇలా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి మ్యూజియం, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ మ్యూజియంలోకి వెళ్తే లైక్ డైనోసార్స్ లైక్ 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ కార్నర్ ఆఫ్ ద పాయింట్కి వస్తే ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది అనమాట. దీన్ని ఇక్కడ సిటీ వ్యూ అంటారట. సో చూస్తున్నారు కదా, మొత్తం బీచ్ అండ్ మెనీ హౌసెస్ని కూడా ఇక్కడ నుంచి మనం కవర్ చేయొచ్చు అనమాట. సో మేమైతే కైలాసగిరిని ఫుల్ అయితే కవర్ చేయలేదు. మేము ఫొటోస్ వీడియోస్ చేసుకునేటప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట. వెళ్ళిందే చాలా లేట్గా వెళ్ళాం మేము. సో హాఫ్ ఆఫ్ ద కైలాసగిరిని అయితే మేము కవర్ చేసాము. సో ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. లైక్ స్టెప్కి చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ వ్యూ పాయింట్ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా మొత్తం సిటీ అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, సో ఎలా ఉంది కైలాసగిరి ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పి నేను ఈ ఫుల్ వ్లాగ్ని అయితే చేసేసాను అనమాట. అండ్
ఇక్కడ చూసేటప్పటికి ఇంకా ట్రైన్ అనమాట ఇవి. సో ఫస్ట్ అయితే ఈ ట్రాక్ని కవర్ చేశాను. సో అంటే అటు సైడ్ నుంచి అయితే ట్రైన్ ట్రావెల్ అవుతుంది అనమాట. బట్ చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. సో చూస్తున్నారు కదా, నాకైతే ట్రైన్ జర్నీ అంత అనిపించలేదన్నమాట. అలా చూసే కన్నా మనం వాక్ చేసుకుని వెళ్తేనే మొత్తం కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో ఇది ట్రైన్ అనమాట. మేమందరికీ ఆ పైనుంచొని బాయ్ బాయ్ చెప్తూ మేమైతే అరుస్తున్నాము అందరూ వెళ్తున్నట్టు. బట్ ట్రైన్లో కూర్చుకునే వాళ్ళైతే ట్రైన్ ఫీల్ లాగా అయితే మాత్రం మంచిగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో లాస్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసి ఏసీ కంపార్ట్మెంట్. ఇందులో కూడా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే కొంచెం చీకటి అయ్యేటప్పటికి మేమైతే లైక్ చిన్న పిల్లలాగా మేమందరం అయితే ఎంజాయ్ చేసేసాం అనమాట. లైక్ ఇవన్నీ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలోని ఇవన్నీ ఆడేసుకున్నాము. లైక్ చిన్న పెద్ద అని అనిపించలేదు మాకు. మా చైల్డ్హుడ్ ఫీలింగ్ అయితే మాకు వచ్చేసింది అనమాట. చైల్డ్హుడ్లో ఎలా ఎంజాయ్ చేసేవారమో అలా అయితే మేము ఫీల్ అయిపోయాం చిన్నపిల్లల్లాగా. సో చిన్నపిల్లలతో కలిసి మేము కూడా అక్క పిన్ని వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే ఎంజాయ్ చేసేసాము. చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్ల వరకు ఎంజాయ్ చేసినట్టు. సో మేమైతే బాగా ఇలా క్రేజీగా మంచిగా పిక్నిక్ని అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మేము ఎంజాయ్ చేసాము. మొత్తం హడావిడిగా ఆడేసుకున్నాం అనమాట చాలా. ఇలా ఆడుకొని అలసిపోయి ఇది స్నాక్స్ టైం అనమాట. పఫ్స్ తింటూ మేము స్నాక్స్ టైంని అలా కవర్ చేసేస్తాము. ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ రెడీ టు గో అనమాట. సో ఎట్ లాస్ట్ ఇది కార్నర్లోని ఈ క్లాక్ని అయితే నేను తీసాను. ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కైలాసగిరియే. సో ఇంకా వీఆర్ రెడీ టు మూవ్ అనమాట. సో చూస్తున్నారు కదా, మేము ఇంకా ఆన్ ద వేలోని ఇంకా బీచ్ అవి కవర్ చేస్తూ వెళ్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేము ఐ లవ్ వైజాగ్ బీచ్ ఉంటుంది కదా, లైక్ కైలాసగిరికి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు రుషికొండ ఏరియాస్ ఆ మధ్యలో తగులుతుంది కదా, ఆ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళాక ఫొటోస్ పిక్స్ ఇలా తీసుకున్నాము. సో ఇక్కడైతే నా ఫ్యామిలీని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు మా పిన్ని పిల్లలు, అక్క వాళ్ళ పాప, అన్నయ్య, ఇలా ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ నేనైతే వీడియోని తీసాను. స్వీటీ, ఆంటీ, యశమ్మ, ప్రియమ్మ, this is ఫైనలీ మేమైతే మా పిక్నిక్ని ఇలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.